మేజర్‌గా నాకు ఉండేది మేబీ ఆర్ఫన్స్‌కి సిన్స్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఇన్ వెరీ యంగ్ ఏజ్. ఆర్ఫన్స్‌కి ఒక ప్రాపర్ పాలిసీ ఇంకా ఏం లేదు అని చూస్తుండే మేడం. బికాజ్ స్టేట్‌లో కానీ సెంటర్‌లో కానీ ఆర్ఫన్స్‌కి ఎఫెక్టివ్ పాలసీ ఏం లేదు. వాళ్ళకు టార్గెటెడ్‌గా కొన్ని బెనిఫిట్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు, అనిపిస్తుండే. బికాజ్ ఈ ఆర్ఫన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్టేట్. ఇక వాళ్ళ పేరెంట్స్ లేరంటే రాజ్యమే వాళ్ళ తల్లి తండ్రి. రాజ్యం కూడా పట్టించుకోకపోతే వాళ్ళు యాంటీ సొసైటల్ ఎలిమెంట్స్గా మారుతారు. అవును, కరెక్ట్. సో రాజ్యమే కాపాడుకోవాలి. సో ఉత్తరాఖండ్ స్టేట్ కానీ ఈవెన్ తెలంగాణ కూడా ఐ థింక్ 3-4 years బ్యాక్ దే కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ఫన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి దాన్ని ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. దానికి ఒక ఎఫెక్టివ్ పాలసీ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొంచెం వాళ్ళకు ఒక అఫర్మేటివ్ యాక్షన్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి ఇచ్చి అమ్మాయిలకు మేజర్గా ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళకు ఇంకా మంచి కేర్ ఇవ్వాలి. వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ తర్వాత పెళ్ళి కానీ వేరే కార్యక్రమాలు ఫస్ట్ వాళ్ళని ఎంపవర్ చేయాలి మనం. కొద్దిగా కొంతమంది అటు ఇటు అయినా వాళ్ళ పెళ్ళి కానీ వాళ్ళ మంచి చెడ్డలు అందరూ అన్నీ స్టేటే చూసుకోవాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. సో ఇఫ్ నేను ఐఏఎస్ అయితే ఒక సివిల్ సర్వెంట్ అయితే ఐ విల్ బి పార్ట్ ఆఫ్ స్టేట్. సో రాజ్యంలో నేను ఒకరిని భాగం. సో రాజ్యం తరపున నేను ఇట్లాంటి వీళ్ళ గురించి ఎక్కువ మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఒకటి ఉంటుండే మేడం బాగా.